ఓం శాంతి. ఈరోజు 17th జూన్ మురళి. ముందు మమ్మ విశేషతను విందాము. ఒకసారి జానకి దాదీజీ మమ్మ అని అడిగారు, మమ్మ నేనేం పురుషార్థం చేయాలి అని. అప్పుడు మమ్మ చెప్పారు, హర్ గడి అంతిమ గడి సంజు, ప్రతి గడియను అంతిమ గడియగా భావించండి అన్నారు. ప్రతి క్షణాన్ని అంతిమ క్షణంగా భావించినట్లయితే నిర్లక్ష్యం ఉండదు, బద్ధకం ఉండదు, పోస్ట్పోన్ చేయటం ఉండదు, సాకులు చెప్పటం ఉండదు. ఇంకేది చేయాలన్నా ఇప్పుడే చేయాలి. ఈ గడియని అంతిమ గడియ అనే స్మృతితో చాలా తీవ్ర పురుషార్థం చేయగలుగుతాం. అలా మమ్మ ఏదైతే శిక్షణను జానకి దాదీజీకి ఇచ్చారో దాన్ని మనము స్వీకరిద్దాం. ప్రతి గడియను అంతిమ గడియగా భావించుకుంటూ పురుషార్థంలో తీవ్రతను తీసుకొద్దాం. ఈరోజు బాబా మురళిలో నేను మీ పిల్లలకు ఎంత గొప్ప సేవ చేస్తున్నాను, ఎంత నిష్కామ సేవ చేస్తున్నాను అని వివరించారు. బాబా పిల్లలకు చేసేటువంటి సేవలో ఏది తీసుకోవట్లేదు, కొద్దిగా కూడా తీసుకోవట్లేదు. మనకి అనంతమైన రాజ్యభాగ్యాన్ని ఇస్తారు, కానీ తను మాత్రం ఆ రాజ్యములోకే రారు. మరి బాబా వంటి నిష్కామ సేవ, ఉన్నతమైన సేవ, మొత్తం విశ్వానికి సేవ ఇంకెవరూ చేయలేరు. 17th జూన్ మురళి. मीठे बच्चे याद और पढ़ाई से ही डबल ताज मिलेगा, इसीलिए अपनी एम ऑब्जेक्ट को सामने रख दैवी गुण धारण करो. మధురమైన పిల్లలు స్మృతి మరియు చదువుతోనే ద్వికిరీటం లభిస్తుంది. కాబట్టి తమ లక్ష్యము ఉద్దేశాన్ని ఎదురుగా పెట్టుకొని దైవీ గుణాలని ధారణ చేయాలి. మధురమైన పిల్లలు స్మృతి మరియు చదువు ద్వారానే డబల్ కిరీటం లభిస్తుంది. కాబట్టి లక్ష్యాన్ని ఉద్దేశాన్ని ఎదురుగా పెట్టుకొని దైవీ గుణాలని ధారణ చేస్తూ ఉండాలి. ఎంతెంత బాబా స్మృతిలో ఉంటూ చదువు బాగా చదువుకుంటామో అంతంత దైవీ గుణ ధారణ చేయడం కూడా సులువు అవుతుంది. లక్ష్యం ఎదురుగా ఉంటే లక్షణాలు వచ్చేస్తూ ఉంటాయి. प्रश्न, विश्व रचयिता बाप तुम बच्चों की कौन सी खिदमत करते हैं? విశ్వ రచయిత అయినటువంటి బాబా పిల్లలకు ఎటువంటి సేవ చేస్తున్నారు? జవాబు, రెండు విషయాలు బాబా చెప్పారు. మొదటిది, बच्चों को बेहद का वर्षा दे सुखी बनाना ये खिदमत है. పిల్లలను అనంతమైన వారసత్వం ఇచ్చి సుఖ పెట్టడం ఇది తండ్రి చేసే సేవ. బాప్ జైసి నిష్కామ సేవ కోయి కర్ నహీ సక్తా. బాబా వంటి నిష్కామ సేవ ఇంకెవరూ చెయ్యలేరు. సెకండ్ పాయింట్, బేహద్ కా బాప్ కిరాయే పర్ తఖ్త్ లేకర్ తుమే విశ్వ కా తఖ్త్ నషీన్ బనా దేతే హై. అనంతమైన తండ్రి అద్దెకు సింహాసనాన్ని తీసుకొని, అంటే ఒక ఆసనాన్ని తీసుకొని మిమ్మల్ని విశ్వానికి రాజ్య అధికారిగా తయారు చేస్తున్నారు. ఖుద్ తౌసీ తఖ్త్ పర్ నహీ బైఠతే. తను స్వయం రాజ్య సింహాసనం పైన కూర్చోరు, లేకిన్ బచ్చోं को తౌసీ తఖ్త్ పర్ బిఠాతే హై. కానీ పిల్లలందరినీ రాజ్య సింహాసనం పైన కూర్చోబెడతారు. बाप के तो जड़ मंदिर बनाते, उसमें उन्हें क्या टेस्ट आएगा? బాబా అయితే మీరు జడమైన మందిరాలు తయారు చేస్తారు. మరి ఆ జడమైన మందిరాల్లో బాబాకి ఏం రుచి అనిపిస్తుంది? మజా తో బచ్చోं को है जो स्वर्ग का राज्य भाग्य लेते हैं. మొత్తం ఎంజాయ్మెంట్, మజా అంతా కూడా పిల్లలకు లభిస్తుంది స్వర్గం యొక్క రాజ్య భాగ్యం తీసుకోవడంతో. కేవలం మందిరంలో పూజింపబడడంలో మజా ఏమీ లేదు కదా. అందరూ వాళ్ళ బాధలు చెప్పుకోవడానికే వస్తారు. అందరూ ఏదో ఒక ఆశ లోపల మతలబ్తో వస్తారు, కోరిక పెట్టుకొని వస్తారు, స్వార్థంతో వస్తారు. మరి అందులో ఏం మజా ఉంది అంటున్నారు. అది కూడా ఒక విధంగా బాబా సేవ చేయడమే, అందరి కోరికలు తీర్చడం, దృష్టినివ్వడం. కానీ స్వర్గంలో మాత్రం చాలా ఎంజాయ్మెంట్ ఉంది కదా.
అది పిల్లలకి లభిస్తుంది, నేను అది తీసుకోను అంటున్నారు బాబా. ఇది బాబా చేసేటువంటి సేవ. మొదటిదేంటి, బాబా పిల్లలందరినీ సుఖ పెడతారు అనంతమైన వారసత్వాన్ని ఇచ్చి, ఇది సేవ. అలాగే బాబా ఇక్కడ సంగమ యుగంలో ఎంత శ్రమ చేస్తున్నారు. తనకంటూ ఒక శరీరం లేకపోయినా వారు బ్రహ్మ శరీరాన్ని అద్దెకు తీసుకొని ఆ ఆసనం పైన కూర్చొని మనకు రాజ్య సింహాసనాన్ని ఇస్తున్నారు. ఇది బాబా చేసేటువంటి చాలా ఉన్నతమైనటువంటి సేవ. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों को बाप कहते हैं कि अपने को आत्मा समझ बाप को याद करो. మధురాతి మధురమైన పిల్లలతో తండ్రి చెప్తున్నారు, మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయండి. ఓం శాంతి అర్థమైతే పిల్లలకి బాబా చెప్పేశారు. బాబా కూడా మాట్లాడతారు, పిల్లలు కూడా మాట్లాడతారు. అంటే పిల్లలు కూడా చెప్తారు ఓం శాంతి అని. ఎందుకంటే ఆత్మ స్వధర్మమే శాంతి. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, మేము శాంతి ధామం నుండి మొట్టమొదట సుఖధామంలోకి వస్తాము, తర్వాత 84 జన్మలు తీసుకుంటూ దుఃఖధామంలోకి వచ్చేస్తాం. ఇది గుర్తుంది కదా. పిల్లలే 84 జన్మలు తీసుకుంటారు, జీవాత్మగా అవుతారు. తండ్రి జీవాత్మగా అవ్వరు. శివబాబాకు శరీరంలో ప్రవేశించి జీవాత్మగా అవ్వడం అనేది ఉండదు. బాబా కేవలం అద్దెకు తీసుకుంటారు. బాబా అయితే టెంపరీగా శరీరాన్ని లోన్ తీసుకుంటారు. నేను ఆ శరీరం ఆధారం కూడా ఎందుకు తీసుకుంటాను అనేది బాబా చెప్తున్నారు. నేను మీకు చదివించాలి కదా. చదివించాలి అంటే టీచర్ సన్ముఖంగా రావాలి. ప్రేరణతోనో ఎక్కడో ఉండి అదృశ్యంగా చెప్తే కుదరదు. అందుకని బాబా చదివించటానికి ఈ ముఖం ఆధారం తీసుకుంటున్నారు. నహీతో పడాయింగి కేసే, లేకపోతే ఎలా చదివించను అంటున్నారు. పిల్లలతో బాబా గడియ ఇదే చెప్తారు, మన్ మనా భవ, అప్ని రాజాయికు యాద్ కరో. మీ రాజ్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దీన్ని ఏమంటారు, ఒక్క సెకండ్లో విశ్వరాజ్య భాగ్యాన్ని పొందడం అంటారు. అనంతమైన తండ్రి కదా, మరి తప్పనిసరిగా వారి ద్వారా మనకి అనంతమైన సంతోషం లభిస్తుంది. వారి ఇచ్చేది కూడా అనంతమైన వారసత్వమే అయి ఉంటుంది. తండ్రి చాలా సహజమైన మార్గాన్ని తెలియజేస్తున్నారు. బాబా చెప్తారు, ఇప్పుడు ఇది దుఃఖధామం, దీని నుండి బుద్ధి యోగాన్ని మీరు పూర్తిగా తొలగించండి. కొత్త ప్రపంచం స్వర్గం యొక్క స్థాపన చేస్తూ ఉన్నారు. మరి దానికి మీరు యజమానిగా అవ్వాలి అంటే నన్ను జ్ఞాపకం చేయండి. అప్పుడే మీ పాపాలు తొలగుతాయి. మీరు తిరిగి సతో ప్రధానంగా అవుతారు. దీనిని సహజ స్మృతి అంటారు. ఏ విధంగా పిల్లలు లౌకికంలో ఎంత సహజంగా జ్ఞాపకం చేస్తారు. తల్లి తండ్రిని నిరంతరం జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అసలు మరుపే రాదు పిల్లలకి. వాళ్ళకెవరూ శిక్షణ ఇవ్వలేదు. తల్లిని తండ్రిని జ్ఞాపకం చెయ్యాలి అని గుర్తు చేయించలేదు. గుర్తు చేసుకోవడం వలన ఎంత లాభం ఉంటుంది అని ఎవ్వరూ చెప్పలేదు. కానీ వాళ్ళ మనస్సు మాటికి తల్లి తండ్రి వైపే వెళ్తూ ఉంటుంది. మరి పసిపిల్లలు, చిన్న పిల్లలకు ఉన్నటువంటి ఆ తెలివి మీకుండాలి కదా అంటున్నారు బాబా. మీరు కూడా తండ్రిని చాలా ప్రేమతో సహజంగా జ్ఞాపకం చేయాలి. ఈ తండ్రి దుఃఖాల నుండి దూరం చేసి సుఖధామానికి తీసుకెళ్తున్నారు. ఆ సుఖధామంలో దుఃఖం యొక్క పేరు గుర్తులు కూడా ఉండవు. చాలా సహజంగా బాబా చెప్తున్నారు, మీ శాంతి ధామాన్ని జ్ఞాపకం చేయండి. ఏదైతే తండ్రి యొక్క ఇల్లో అదే మీకు కూడా ఇల్లు. మరి కొత్త ప్రపంచాన్ని కూడా జ్ఞాపకం చేయండి, అది మీ రాజధాని. ఇప్పుడు ఇల్లు అయితే తండ్రి ఇల్లే, పిల్లల ఇల్లు అన్నాం. కానీ రాజధాని, పిల్లల రాజధానిని తండ్రి రాజధాని అని అనలేము. ఎందుకంటే తండ్రి అయితే రాజ్యమే చేయరు. తండ్రి పిల్లలకు ఎంత నిష్కామ సేవ చేస్తున్నారు. పిల్లలందరినీ చాలా సుఖపెట్టి తను వానప్రస్థంలో పరంధామంలో వెళ్ళి కూర్చుంటారు. మీరు కూడా పరంధామవాసియే. దానిని నిర్వాణధామం, వానప్రస్థం అంటారు.
బాబా వచ్చేదే పిల్లలందరి సేవ చేయటానికి, అనగా పిల్లలకు వారసత్వాన్ని ఇవ్వటానికి. ఈ బ్రహ్మ స్వయంగా శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. శివబాబా అయితే ఉన్నతోన్నతమైన భగవంతుడు. శివుని మందిరము ఉంది. వారికెవరు తండ్రి, టీచర్ లేరు. మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంత జ్ఞానం వారి వద్ద ఉంది. ఎక్కడి నుండి వచ్చింది ఆ జ్ఞానం? ఏవైనా వేదాలు, శాస్త్రాలు పరంధామంలో సీక్రెట్గా చదువుకొని వస్తున్నారా బాబా? లేదు. బాబా అయితే స్వయమే జ్ఞాన సాగరుడు, సుఖ శాంతి సాగరుడు. తండ్రి మహిమ మరియు దైవీ గుణాలు కలిగినటువంటి మనుషుల మహిమకు చాలా తేడా ఉంది. భగవంతుడి మహిమకు దేవతల మహిమకే తేడా ఉంది. అటువంటిది భగవంతుడికి మనుషులకైతే ఇంకా చాలా ఎక్కువ తేడా ఉంటుంది. మీరు దైవీ గుణాలని ధారణ చేసి దేవతగా అవుతున్నారు. ఇంతకుముందు ఆసురి గుణాలు ఉండేవి. అసురుల నుండి దేవతగా తయారు చేయటం ఇది బాబా కర్తవ్యమే. ఏం ఆబ్జెక్ట్ అయితే మీ ఎదురుగా ఉంది? ఖచ్చితంగా అటువంటి శ్రేష్ట కర్మలు చేసే లక్ష్మీనారాయణలు అంత ఉన్నతంగా అయ్యి ఉంటారు. మరి కర్మ, అకర్మ, వికర్మ యొక్క గతిని, ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవాలి. వీటిని అర్థం చేసుకోవడంలో 1 సెకండ్ పడుతుంది అంటున్నారు. పెద్దగా సమయం ఏమీ పట్టదు. బాప్ कहते हैं मीठे मीठे बच्चों को पाठ बजाना ही है. బాబా చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు పాత్ర వహించాల్సిందే. ఈ పాత్ర మీకు అనాదిగా అవినాశిగా లభించి ఉంది. ఈ పాత్ర నుండి మీరు ముక్తులు అవ్వలేరు. నాకు పాత్రే వద్దు, నేను ఇంట్లోనే కూర్చుంటాను అంటే అలా కుదరదు. మీరు ఎన్నిసార్లు సుఖ దుఃఖాల ఆటలోకి వచ్చారు, ఎన్నిసార్లు మీరు విశ్వానికి యజమానిగా అయ్యారు. బాబా ఎంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు. పరమాత్మ వారిని సుప్రీం సోల్ అంటారు. వారు ఎంత సూక్ష్మంగా ఉన్నారు. ఆ తండ్రి జ్ఞాన సాగరుడు. ఆత్మలందరినీ తన సమానంగా తయారు చేస్తున్నారు. మీరు ప్రేమ సాగరులు, సుఖ సాగరులుగా అవుతున్నారు. దేవతల్లో కూడా పరస్పరం ఎంత ప్రేమ ఉంటుంది. ఎప్పుడూ వారు గొడవ పడరు. మరి బాబా వచ్చేసి మిమ్మల్ని తన సమానంగా తయారు చేస్తున్నారు. ఇతరులెవ్వరు కూడా అలా తయారు చేయలేరు. ఈ ఆట స్థూలవతనంలోనే ఉంటుంది. మొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మం, ఆ తర్వాత ఇస్లాం ధర్మం, బౌద్ధ ధర్మం, క్రిస్టియన్ ధర్మం, ఇలా నంబర్ వారీగా ఈ మండపంలో, అంటే ఈ సృష్టి రంగస్థలంలోకి, ఈ నాటకశాలలోకి వస్తారు. 84 జన్మలు మీరే తీసుకుంటారు. గాయనం ఉంది, ఆత్మ పరమాత్మ వేరై చాలా కాలమైంది అంటారు. బాబా చెప్తున్నారు, मीठे मीठे बच्चों पहले पहले विश्व में पाठ बजाने तुम आए हो. మధురాతి మధురమైన పిల్లలు, మొట్టమొదట పాత్ర వహించడానికి విశ్వంలోకి వచ్చింది మీరే. मैं तो थोड़े समय के लिए इनमें प्रवेश करता हूँ. నేనైతే కొద్ది సమయం కోసమే ఇతనిలో ప్రవేశిస్తాను. ఇతనైతే ఒక పాత చెప్పు లాంటివాడు. అంటే ఇతని శరీరము పాత చెప్పు. పురుషుడికి ఒక స్త్రీ మరణిస్తే ఏమంటారు? ఒక పాత చెప్పు పోయింది అంటారు. మళ్ళీ కొత్త చెప్పు తీసుకుంటారు. ఇది కూడా పాత శరీరమే కదా. 84 జన్మల చక్రంలోకి మీరు వచ్చారు. తత్వం ఈ బ్రహ్మ ఆత్మే కాదు, మీరందరూ కూడా జన్మల చక్రంలోకి వచ్చారు. ఇప్పుడు నేను ఈ బ్రహ్మ రథంలోకి ప్రవేశించాను. ఈ రథం ఆధారం తీసుకుంటున్నాను. పావన ప్రపంచంను నేనే తయారు చేస్తాను, కానీ నేను ఆ పావన ప్రపంచంలోకి రాను అంటున్నారు. మీరు పతితంగా ఉన్నారు, మీరు నన్ను పిలుస్తున్నారు వచ్చి పావనం చేయండి అని. చివరికి మీ స్మృతి ఫలిస్తుంది కదా. పాత ప్రపంచం సమాప్తమయ్యే సమయంలో నేను వస్తాను. అంటే మీరు అంతగా పిలిస్తే ఒకరోజు మీ పిలుపును నేను ఆలకించి వస్తాను అంటున్నారు. అంటే మీ స్మృతి ఫలిస్తుంది, మీ స్మృతి వృధా అవ్వదు. భక్తిలో మీరు చేసినటువంటి దానికి ఫలం లభిస్తుంది.
బ్రహ్మ ద్వారా స్థాపన. బ్రహ్మ ద్వారా అనగా బ్రాహ్మణుల ద్వారా. ముందు పిలక బ్రాహ్మణులు, తర్వాత క్షత్రియులు, వైశ్యులు, ఇలా బాబా అంటున్నారు పల్టీ కొట్టే ఆట ఆడుతారు కదా. దేహాభిమానాన్ని వదిలి ఇప్పుడు ఆత్మాభిమానిగా అవ్వాలి. మీరే 84 జన్మలు తీసుకుంటున్నారు. నేను ఒక్కసారి మాత్రమే ఈ శరీరం యొక్క ఆధారాన్ని తీసుకుంటాను. అన్ని జన్మలు, అన్ని యుగాల్లో నేను రాను అంటున్నారు. బాబా అద్దెకు తీసుకుంటారు. हम इस मकान के मालिक नहीं है, इनको तो फिर भी हम छोड़ देंगे, किराए तो देना पड़ता है ना. శివబాబా చెప్తున్నారు, నేనేమి ఈ ఇంటికి యజమానిని కాదు, ఏదో ఒక రోజు ఇతన్ని వదిలిపెట్టేస్తాను నేను, కానీ అద్దె మాత్రం కట్టాల్సి వస్తుంది కదా అంటున్నారు. బాబీ कहते हैं मैं मकान का किराया देता हूँ. శివ బాబా ఏం చెప్తున్నారంటే నేను ఈ ఇంటికి అద్దె కడతాను అంటున్నారు. బేహద్ కా బాప్ హే, కుచ్ తో కిరాయి దేతే హోంగే. మరి శివ బాబా ఏమైనా ఏమీ లేనివాడా? బాబా అయితే మొత్తం సృష్టిలో అన్నిటికీ తనే హెడ్. కాబట్టి బాబా అన్నారు, అనంతమైన తండ్రి ఇచ్చేదేదో మంచిగానే ఇస్తారు కదా. ఏ తఖ్త్ లేతే హే తుమ్కో సంజానే లియే. శివ బాబా ఈ ఆసనం తీసుకుంటున్నారు. బ్రహ్మ భృకుటి ఆసనంలో కూర్చుంటున్నారు మనకి జ్ఞానం అర్థం చేయించడానికి. ऐसा समझाते हैं जो तुम भी विश्व के तख्त नशीन बन जाते हो. శివ బాబా ఎలా జ్ఞానాన్ని వినిపిస్తారు అంటే మీరు కూడా విశ్వానికి యజమానిగా, రాజ్య సింహాసనాధికారిగా అవుతారు. బాబా స్వయం అధికారిగా కారు, నేను రాజ్య సింహాసనం తీసుకోను అంటున్నారు. రాజ్య సింహాసనాధికారిగా మిమ్మల్ని కూర్చోబెడతాను. సింహాసనాధికారి అనగా రాజ్యాధికారిగా బాబా చేసి కూర్చోబెడుతున్నారు. శివ బాబా యొక్క స్మృతిలో సోమనాథ మందిరాన్ని తయారు చేశాం. భక్తి మార్గంలో భగవంతుని జ్ఞాపకార్థాన్ని తయారు చేశాం. బాబా చెప్తున్నారు, దాంట్లో నాకేమీ రుచి ఉంటుంది? జడమైన విగ్రహాన్ని పెట్టేస్తారు. మజా ఎప్పుడు ఉంటుందంటే పిల్లలు స్వర్గంలోకి వెళ్ళినప్పుడు. కానీ నేను ఆ స్వర్గం యొక్క మజా తీసుకోను, నేను ఆ స్వర్గానికే రాను అంటున్నారు. భక్తి మార్గం ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు ఈ మందిరాలు మొదలైనవి తయారు చేయడంలో మీరు చాలా ఖర్చు చేస్తారు. అయినా దొంగలు వచ్చి భగవంతుని యొక్క మందిరాన్ని లూటీ చేసుకున్నారు. సోమనాథ మందిరాన్ని ఎంత వైభవోపేతంగా తయారు చేశారు, ఎంత ఘనంగా నిర్మించారు. వజ్ర వైడూర్యాలను పొదిగించి విగ్రహాలను తయారు చేసి మొత్తం గోడలలో బంగారాన్ని పెట్టారు. కానీ మొహమ్మద్ గజ్నవి మొత్తం లూటీ చేసుకొని వెళ్ళాడు. దొంగలు దోచుకున్నారు. రావణ రాజ్యంలో ఎంత ధనము సంపద ఉన్నా మొత్తం అంతమయ్యేదే ఉంది. ఇప్పుడు ఆ రాజ్య సింహాసనం అయితే లేనే లేదు కదా. బాబా చెప్తారు, ఏవైతే నా మందిరాలను తయారు చేసి ఉంచారో వాటన్నింటినీ దోచుకున్నారు. మొహమ్మద్ గజ్నవి వచ్చి లూటీ చేసుకున్నారు. భారతదేశం అంత సాల్వెంట్గా ఇంకే దేశము లేదు. దీనంత గొప్ప తీర్థము ఇంకేది తయారు కాదు. పిలిగ్రిమేజ్ అంటారు. ఇంత గొప్ప తీర్థ స్థానం ఇంకొకటి లేనే లేదు. परंतु आज तो हिंदू धर्म के अनेक तीर्थ हो पड़े हैं. కానీ ఈరోజు హిందూ ధర్మానివి చాలా తీర్థాలు ఉన్నాయి. వాస్తవ में बाप जो सर्व का सदगति करते हैं तीर्थ तो उनका होना चाहिए. వాస్తవంగా శివబాబా సర్వుల సద్గతి చేస్తూ ఉన్నారు. తీర్థాలైతే మొత్తం శివుడివే ఉండాలి. ఏ भी డ్రామా బనా హువా హై, ఇది కూడా డ్రామా తయారై ఉంది. అర్థం చేసుకోవడం అయితే చాలా సహజం, కానీ నంబర్ వారీగానే పిల్లలు అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే రాజధాని స్థాపన జరుగుతూ ఉంది. స్వర్గానికి యజమానిగా ఈ లక్ష్మీనారాయణలు ఉండేవారు. వీరిదే ఉత్తమోత్తమైనటువంటి రాజ్యం. వీరిని ఉత్తమోత్తమ పురుషులు అంటారు, దేవతలు అంటారు. దైవీ గుణాలు కలిగిన వారిని దేవత అంటారు. ఇది ఉన్నతమైన దేవతా ధర్మం. దేవతా ధర్మం కలిగినటువంటి వారే ప్రవృత్తి మార్గంలో పవిత్రమైన ప్రవృత్తిలో ఉండేవారు. ఆ సమయంలో మీదే ప్రవృత్తి మార్గం ఉండేది. బాబా మిమ్మల్ని డబల్ కిరీటధారిగా చేశారు. రావణుడు ఏం చేశాడు? 2 కిరీటాలని పోగొట్టేశాడు.
ఏ కిరీటము లేకుండా చేశాడు. అబ్ తో నో తాజ్, ఇప్పుడైతే ఏ కిరీటం లేదు, పవిత్రత కిరీటం లేదు, రాజ్య కిరీటము లేదు. పోనీ ధనవంతులు చాలా సంపన్నులు కిరీటాలు పెట్టుకొని తిరుగుతున్నారా, చాలా ఉంది అని చెప్పి అంటే అది కూడా లేదు. ఏ కిరీటం లేకుండా అయిపోయింది. ఇప్పుడు బాబా వచ్చి పిల్లలకి మళ్ళీ తిరిగి 2 కిరీటాలని ఇస్తున్నారు. ఈ స్మృతి మరియు చదువుతో మీరంతా ఉన్నతంగా తయారవుతున్నారు. అందుకే గాయనం ఏమని చేశారు, ఓ గాడ్ ఫాదర్ మాకు గైడ్గా కండి, లిబరేట్ చేయండి అన్నారు. ఇప్పుడు మీకు పండా అనే పేరు కూడా ఉంది. పాండవులు, కౌరవులు, యాదవులు వీళ్ళంతా ఏం చేశారు అంటారు కదా, బాబా మమ్మల్ని దుఃఖపు రాజ్యం నుండి విడిపించి సుఖంలోకి తీసుకెళ్ళండి అని. మరి తండ్రి సత్యఖండం యొక్క స్థాపన చేస్తూ ఉన్నారు. దానిని స్వర్గం అంటారు. రావణుడైతే అసత్యఖండాన్ని తయారు చేస్తాడు. వాళ్ళు ఏమంటారు, శ్రీకృష్ణ భగవాను వాచ అంటారు. బాబా చెప్తున్నది శివ భగవాను వాచ. భారతవాసీలే పేరు మార్చేశారు. ఇంకా ప్రపంచమంతా దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది కదా. భారతవాసీలే భగవంతుని పేరును మార్చేశాక ఇంకెవరు దాన్ని మార్చే సాహసం చేయలేరు. శ్రీకృష్ణుడైతే దేహధారి కదా, విదేహిగా ఉన్నది ఒక్క శివబాబానే. ఇప్పుడు తండ్రి ద్వారా పిల్లలైన మీకు మైట్, శక్తి లభిస్తుంది. మొత్తం విశ్వానికి మీరు యజమానిగా అవుతున్నారు. మొత్తం భూమి, ఆకాశం అన్నీ మీకు లభిస్తాయి. ఏ ఒక్కరూ సాహసం చేయడానికి ఉండదు. ఇంకా మీ రాజ్యం పైన ఆక్రమణ చేయడమే, లేకపోతే దాడి చేయడము అసలేమీ ఉండదు. లాక్కోలేరు, ఎవరు ఆక్యుపై చేయలేరు. 30 కల్పం అంతా కూడా మీరు సుఖంగా ఉంటారు. उनकी तो जब वृद्धि होकर करोड़ों की अंदाज में हो तब लश्कर ले आकर तुमको जीते. వాళ్ళది ఎప్పటి వరకు వృద్ధి జరగదో, కోట్ల సంఖ్యలో వారి యొక్క సైన్యం తయారవ్వదో అప్పటి వరకు మీ పైన గెలుపొందలేరు. తండ్రి పిల్లలకు ఎంత సుఖమునిస్తున్నారు. వారి గాయనం ఏమని చేశారు, దుఃఖ హర్త సుఖకర్త అని. ఈ సమయంలో బాబా కర్మ, అకర్మ, వికర్మ యొక్క గతిని కూర్చోబెట్టి అర్థం చేయిస్తున్నారు. రావణ రాజ్యంలో కర్మలు వికర్మలుగా అయిపోయాయి. సత్యుగంలో అయితే కర్మలు అకర్మలుగా ఉంటాయి. ఇప్పుడు మీకు ఒక సద్గురువు లభించారు. వారిని పతులకు పతి అంటారు. ఎందుకంటే ఇక్కడున్న పతులందరూ కూడా వారినే జ్ఞాపకం చేస్తున్నారు. మరి బాబా అర్థం చేయిస్తున్నారు. ఈ డ్రామా ఎంత వండర్ఫుల్గా ఉంది చూడండి. ఇంత చిన్న ఆత్మలో అవినాశి పాత్ర ఇమిడి ఉంది. అది ఎప్పుడూ చెరిగిపోయేది కూడా కాదు. దీనిని అనాది అవినాశి డ్రామా అని అంటారు. గాడ్ ఈజ్ వన్, భగవంతుడు ఒక్కరే. మరి రచన, మెట్లు, చక్రము ఇవన్నీ ఒకటే అంటున్నారు. ఎవరికి రచయిత గురించి తెలియదు, రచన గురించి తెలియదు. ఋషులు మునులు కూడా మాకు తెలీదు అనేస్తున్నారు. ఇప్పుడు మీరు సంగమంలో కూర్చున్నారు. మీది మాయతో యుద్ధం ఉంది. మాయ మిమ్మల్ని విడిచిపెట్టదు. పిల్లలు అంటారు, బాబా మాయ చెంపదెబ్బ తగిలింది అని. బాబా చెప్తారు, పిల్లలు చేసుకున్న సంపాదన అంతా పోగొట్టుకున్నట్లే మరి అని. మీరు భగవంతుడు చదివిస్తూ ఉంటే ఎంత మంచి రీతిగా చదువుకోవాలి. ఇటువంటి చదువు మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాతే లభిస్తుంది. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद, प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ దుఃఖధామం నుండి బుద్ధి యోగాన్ని తొలగించి కొత్త ప్రపంచ స్థాపన చేసేటువంటి తండ్రిని జ్ఞాపకం చేయాలి. సతో ప్రధానంగా అవ్వాలి. సెకండ్ పాయింట్, తండ్రి సమానంగా ప్రేమ సాగరులుగా
శాంతి సుఖ సాగరులుగా అవ్వాలి. కర్మ, అకర్మ మరియు వికర్మ యొక్క గతిని తెలుసుకొని సదా శ్రేష్ట కర్మలే చేయాలి. ఫస్ట్ పాయింట్లో బాబా బుద్ధిని కొత్త ప్రపంచంతో జోడించండి అని చెప్తున్నారు. సతో ప్రధానంగా చేసుకోండి అని. సెకండ్ పాయింట్లో మీకు కర్మ, అకర్మ, వికర్మల గతులు తెలిసాయి కాబట్టి ఇప్పుడు శ్రేష్ఠ కర్మలే చేయండి. బాబా ఎలా ప్రేమ సుఖ సాగరుడిగా ఉన్నారో మీరు అలాగే కండి. అవగుణాలతో ఖాతాలని పెంచుకోవద్దు అని బాబా అటెన్షన్ ఇప్పిస్తున్నారు. వరదాన్ सदा उमंग उत्साह में रह मन से खुशी के गीत गाने वाले अविनाशी खुश नसीब भव. సదా ఉమంగ ఉత్సాహంలో ఉంటూ మనసుతో సంతోషపు గీతములను గానం చేసేటువంటి అవినాశి అదృష్టవాన్ భవ. వివరణ: మీరు అదృష్టవంతులైన పిల్లలు అవినాశి విధితో అవినాశి సిద్ధులను ప్రాప్తించుకుంటున్నారు. మీ మనసులో సదా వాహ వాహ అనే సంతోషపు పాటలే మ్రోగుతూ ఉంటాయి. వాహ బాబా, వాహన అదృష్టము, వాహన మధురమైన పరివారము, వాహ శ్రేష్ఠ సంగమయుగం యొక్క మనోహరమైన సమయము. ప్రతి కర్మ వాహ వాహనే. అందుకే మీరు అవినాశి అదృష్టవంతులు. మీ మనస్సులో ఎప్పుడు వై అంటే ఎందుకు, ఐ అంటే నేను, ఇటువంటివి రావు. వైకి బదులుగా వాహ వాహ అంటారు. ఐకి బదులుగా బాబా బాబా అనే శబ్దమే వస్తుంది. స్లోగన్: जो संकल्प करते हो उसे अविनाशी गवर्नमेंट की स्टैंप लगा दो तो अटल रहेंगे. ఏ సంకల్పం చేస్తున్నారో దానికి అవినాశి గవర్నమెంట్ యొక్క ముద్ర వేయించుకోండి, అప్పుడు స్థిరంగా ఉంటారు. ఏదైనా సంకల్పం చేసినప్పుడు అవినాశి గవర్నమెంట్ యొక్క స్టాంప్ వేయించుకోండి అంటున్నారు. అప్పుడు స్థిరంగా ఉంటారు, ఆ సంకల్పం నుండి కదలరు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక దృఢ సంకల్పం చేశారనుకోండి, దాన్ని బాబాకు చెప్పండి. మీ చేసినటువంటి సంకల్పాన్ని ఆచరణలో పెట్టడానికి బాబా యొక్క శక్తి లభిస్తుంది. అలాగే వీలైతే బాబా అంటారు, ఎవరైతే నిమిత్తంగా ఉన్నారో వాళ్ళకి కూడా చెప్పండి, ఇలా నేను పురుషార్థం చేయాలనుకుంటున్నాను, ఇలా నేను సంకల్పం చేశాను అని. అప్పుడు అటెన్షన్ పెరుగుతుంది. ఆ సంకల్పాన్ని మీరు అలా వదిలిపెట్టరు, ఇంకా నిర్లక్ష్యం ఉండదు, చాలా ఎక్కువ కేర్ తీసుకుంటారు. ఎందుకంటే నేను ఇలాంటి సంకల్పం నాకు కలిగింది అని చెప్పాను, దాన్ని నేను సాకారం చెయ్యాలి అని ఇంకా శ్రద్ధ పెడతారు. అందుకే అవినాశి గవర్నమెంట్ యొక్క స్టాంప్ వేయించుకోండి అంటున్నారు. అంటే బాబా దగ్గర మీ సంకల్పాన్ని వ్యక్తపరచండి. మాతేశ్వరి యొక్క మధుర మహావాక్యాలు ఉన్నాయి. విషయము: జీవితం యొక్క ఆశను పూర్తి చేసుకునే మనోహరమైన సమయం ఇదే. ఈ విషయం పైన మమ్మ వినిపించారు. మనమందరం ఆత్మలము చాలా కాలంగా ఒక కోరిక పెట్టుకున్నాం, జీవితంలో సదా సుఖము శాంతి లభించాలి అని. ఇది ఒక జన్మ కోరిక కాదు, చాలా జన్మల కోరిక. ఎప్పుడు పూర్తవుతుంది అనుకుంటే ఇప్పుడు వచ్చేసింది ఆ సమయం. ఇప్పుడు అనేక జన్మల ఆశ అయితే ఎప్పుడో ఒకసారి పూర్తవుతుంది కదా. ఇప్పుడు ఇది అందరిది అంతిమ జన్మ. ఈ అంతిమ జన్మలో కూడా అంతిమ గడియలు. ఏ ఒక్కరు కూడా నేను ఇంకా చిన్న పిల్లవాడిని, చిన్న పెద్ద అన్ని రకాల సుఖాలైతే నాకు లభించాలి కదా అని ఇలా అనుకోవడానికి లేదు. దుఃఖం యొక్క వస్తువులే ఇక్కడ లభిస్తూ ఉన్నాయి. మరి అందుకే ముందుగా జ్ఞానం అవసరం. మీకు ఇప్పుడు జ్ఞానం లభించింది. ఈ పంచవికారాల్లో చిక్కుకోవడం కారణంగానే ఈ కర్మబంధనాలన్నీ తయారయ్యాయి అని. మరి ఆ కర్మబంధనాలని పరమాత్ముని యొక్క స్మృతితో యోగ అగ్నితో భస్మం చేసుకోవాలి. ఈ కర్మబంధనాల నుండి విడిపించుకునేందుకు ఇదే ఒక చక్కటి ఉపాయం, సహజమైన ఉపాయం.
ఈ సర్వశక్తివంతుడైన తండ్రిని నడుస్తూ తిరుగుతూ శ్వాస శ్వాసలో జ్ఞాపకం చేయండి. ఇప్పుడు ఈ ఉపాయం తెలియజేసేటువంటి సహాయత స్వయం పరమాత్ముడే వచ్చి చేస్తూ ఉన్నారు. కానీ ఈ పురుషార్థము ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా తన కోసం చెయ్యాలి. భగవంతుడైతే మనకి ఉపాయం చెప్పి సహాయం చేస్తున్నారు, కానీ దాన్ని పాటించాల్సింది మనమే కదా. మరి టీచర్ ద్వారా చదువుకుంటున్నాం. పరమాత్ముడే మనకి తండ్రి, టీచర్, గురువు రూపంలో మన ముందుకు వచ్చారు. మనకి వారసత్వాన్ని ఇస్తున్నారు. ముందైతే వారు మనకి తండ్రి అయిపోయి వారసత్వాన్ని ఇస్తారు. అందుకే ఈ తండ్రి వారిగా అవ్వాలి. తర్వాత టీచర్ ద్వారా చదువుకోవాలి. ఈ చదువుతో భవిష్యత్తు జన్మ జన్మాంతరాల యొక్క సుఖం ప్రాలబ్ధాన్ని పొందుతాం. అంటే జీవనముక్తి పదవి యొక్క పురుషార్థం చెయ్యాలి. ఎందుకంటే పురుషార్థాన్ని బట్టి పదవి లభిస్తుంది. ఆ తర్వాత గురువు రూపంలో పవిత్రంగా తయారు చేసి ముక్తిని ఇస్తున్నారు. మరి ఈ రహస్యాన్ని అర్థం చేసుకొని పురుషార్థం చేయాలి. ఇదే ఆ సమయం. పాత ఖాతాలన్నింటినీ సమాప్తం చేసుకొని నూతన జీవితాన్ని తయారు చేసుకునేందుకు ఇదే ఆ సమయం. ఈ సమయంలో ఎంత పురుషార్థం చేస్తే అంత మీ ఆత్మ పవిత్రంగా అవుతుంది. అంతే శుద్ధమైనటువంటి రికార్డు మీలో నిండుతుంది. ఇంకా అదే రికార్డు మొత్తం కల్పమంతా నడుస్తుంది. మొత్తం కల్పం యొక్క ఆధారం అంతా ఇప్పుడు చేసుకునేటువంటి సంపాదన పైనే ఉంటుంది. చూడండి, ఈ సమయంలోనే మీకు ఆది మధ్యాంత జ్ఞానం లభిస్తుంది. మనమే దేవతగా అవుతున్నాం. ఉన్నతి కలలోకి వెళ్తున్నాం. తర్వాత ప్రాలబ్ధాన్ని పొందుతాం. అక్కడైతే దేవతలకి జ్ఞానమే ఉండదు, తెలియనే తెలియదు మేము మళ్ళీ కొన్ని జన్మల తర్వాత క్రింద పడిపోతాము అని. ఒకవేళ తెలిసినట్లయితే సుఖం అనుభవించడానికి బదులుగా పడిపోతాం కదా, మళ్ళీ మొత్తం పోగొట్టుకుంటాం కదా అనే చింతలో సుఖాన్ని కూడా పొందలేరు. ఇదొక ఈశ్వరీయ నియమం రచింపబడి ఉంది. మనుష్యులు ఉన్నతంగా అవ్వడానికి పురుషార్థం చేస్తూ ఉంటారు. సుఖం కోసమే సంపాదించుకుంటూ ఉంటారు. సుఖపడాలి అని చెప్పి కష్టపడైనా సంపాదన చేసుకుంటూ ఉంటారు. కానీ డ్రామాలో సగం సగం పాత్ర తయారయ్యి ఉంది. దీని రహస్యం మనమే తెలుసుకుంటున్నాం. కానీ ఏ సమయంలో అయితే సుఖం యొక్క వాటా ఉంటుందో అప్పుడు పురుషార్థం చేసి సుఖాన్ని తీసుకోవాలి. ఇదే పురుషార్థంలో ఉన్నటువంటి చాలా గొప్ప అద్భుతము అంటున్నారు. పురుషార్థం యొక్క ఇంట్రెస్ట్ ఉండాలి. యాక్టర్ పని ఏమిటి? యాక్టింగ్ చేసే సమయంలో సంపూర్ణంగా చాలా అభిరుచితో, చాలా ఫుల్ ఇంట్రెస్ట్తో పాత్రను వహించాలి. చాలా మంచిగా పాత్రలో ఒదిగిపోవాలి. చూసేవారు వాహ వాహ అని అనాలి. అందుకే హీరో హీరోయిన్ పాత్ర దేవతలకి లభిస్తుంది. వారి జ్ఞాపకార్థపు చిత్రాలకే గాయనము, పూజ జరుగుతుంది. ఇప్పుడు నిర్వికారిగా ప్రవృత్తిలో ఉంటూ కమల పుష్ప సమానమైన స్థితిని తయారు చేసుకోవాలి. ఇదే దేవతలలో ఉన్నటువంటి ఒక గొప్ప గుణము, వారిలో ఉన్నటువంటి కళ ఇది. ఈ కళను మరచిపోవడంతోనే భారతదేశానికి ఇటువంటి దుస్థితి ఏర్పడింది. ఇప్పుడు తిరిగి మన జీవితాన్ని అలా తయారు చేయటానికే పరమాత్మ స్వయంగా వచ్చారు. ఇప్పుడు వారి చేయి పట్టుకోవడంతో జీవిత నావ తీరానికి చేరుతుంది. అచ్చా, ఓం శాంతి. ఈరోజు స్వమానము: నేనాత్మను అవినాశి అదృష్టవంతుడను. నేనాత్మను అవినాశి అదృష్టవంతుడను. ఓం శాంతి.